ఎవరు నిజంగా జైలు శిక్షలు అనుభవించారు, ఎవరు ఈ త్యాగాలు చేశారు, ఎవరు త్యాగాలని చెప్తూ ఎవరి వంశాలు భారతదేశాన్ని ఇవాళకి కూడా పరిపాలించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. పరిపాలించినాయి వాళ్ళు ఒకే వంశంలోంచి ఒక ప్రధాని, వాళ్ళ కూతురు ప్రధాని, మనవడు ప్రధాని, మన్మని భార్య ప్రధాని కాకపోతే ఇంకేదో ఇప్పుడు మునిమన్వాడు ప్రధాని, ఇప్పుడు మునిమన్వని బావ కూడా ప్రధాని. భారతదేశమా, స్వతంత్ర భారతదేశమా, లేకపోతే వారికి ఏమన్నా ఈదీ అమీన్ కుటుంబం లాగా, సద్దాం హుస్సేన్ కుటుంబాల్లాగా అట్లాంటిది ఆ భారతదేశం ఏమన్నా? వాళ్ళని నెత్తికెక్కించుకునేటువంటి తుచ్చమైన భారతీయులకి వీళ్ళకి సిగ్గు లేకపోవచ్చు కాక, వీళ్ళకి మానమర్యాదలు లేకపోవచ్చు కాక, వీళ్ళలో స్వాభిమానం లేకపోవచ్చు కాక, కానీ అట్లాంటి స్వాభిమానం లేని పౌరుషహీనులైనటువంటి భారతీయులు మన మధ్యన ఉన్నారు. మా ఇంటి పక్కన ఉన్నారు, మా ఇంటి పక్కన ఎంపీలు ఉన్నారు, మా ఇంటి పక్కన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ తర్వాత ఈ కూలీ విధవులు, ఇట్లాంటి పనికిమాలిన ఈ భ్రష్టు జాతి ఉన్నది మన జాతిలోనే. కానీ వీరత్వము, ఈ భారతదేశం పైన ప్రేమ, ఈ భారతదేశం పట్ల గౌరవము, స్వాభిమానం ఉన్నటువంటి భారతీయులు ఇట్లాంటి తుచ్చులని మనం రాజకీయాల్లోకి రానివ్వాలా?